చేస్తున్నారు. జ్వరం వస్తే ఎవరైనా స్పైసీగా ఏమైనా తింటారా అంటారు. మనం ఇంట్లో ఏమో బ్రెడ్ బటరు లేకపోతే పాలు ఇట్లాంటివి తెచ్చిస్తారు. మనకు ఆ పాలు నచ్చదు. చిన్నప్పుడే మనం పాలు తాగల, అట్లాంటిది ఇంత పెద్దవాళ్ళు అయిన తర్వాత పాలు అవుతాయి, పాలు హట్ అవ్వవా? అందుకనేసి బ్రెడ్ తేరిపోతే మా పిన్నమ్మ బ్రెడ్ ఒత్త బ్రెడ్ ఏం తింటావు, బటర్ వేసి ఫ్రై చేయిస్తాను. సర్లే ఏదోట్లే, మనకు బ్రెడ్ ఇంపార్టెంట్ కానీ ఎట్లయితే ఏముందిలే అనేసి తింటి. ఇంకేం చేసా, ఆ జ్వరం నన్ను వదలటంలా, నేనేమో జ్వరాన్ని వదలలేదు. అంతే, ఏం చేద్దాం. కలికాలం కాదండి, చలికాలం, వర్షాలు పడుతున్నాయి కదా, అందుకనేసి. చూడండి బా, నా సైజు తగినట్టు మా పిన్నమ్మ ప్లేట్ ఎత్తుకుండే. ఏం పిన్నమ్మ మసాలా ఇంకొంచెం పెద్ద ప్లేట్ ఎత్తుకోయామే, అయినా నా రేంజ్ ఏంటి, ఆ ప్లేట్ సైజు ఏంటి కొంచెం గుర్తించి పిన్నమ్మ, గుర్తించి. ప్లేట్ సైజు కాదు, నా సైజు. సరేలేండి, మధ్యాహ్నం లంచ్ అన్న కొంచెం స్పైసీగా చేయండి, జ్వరం తగ్గి మళ్ళీ రాకుండా. ఎందుకంటే జ్వరం భయపడకూడదు కదా మనం తినే ఫుడ్ని చూసా, అందుకనేసి. చూడండి పక్కన బ్రెడ్ కవర్ కూడా పదే చూసి తినాలనే లేకపోతే ఇంకా తినకూడదు అనేసానా. ఏదోట్లేండి, ఏదోటి అడ్జస్ట్ అవుదాం. మీరైతే ఏంటంటారు జ్వరం వచ్చినప్పుడు కామెంట్స్ చెప్పండి. చిన్నప్పుడైతే అది తినద్దు ఇది తినద్దు అంటారు, ఇంత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్. ఏం చేద్దాం, మనం ఎంత పెద్దవాళ్ళమైనా పేరెంట్స్కి చిన్నవాళ్ళమే కదా, అందుకనేసి అడ్జస్ట్ అయిపోవాలి. లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్, అందులో మనం ఎంత. అందుకే ఈ బటర్ కూడా దంతే తెచ్చినా ఎక్కువ తెస్తే దాన్నే తినాలనిపిస్తుంది కదా. చూడండి పాలకోవలాగా భలే ఉంది కదా. మా పెన్నమ్మ చూడండి, అదే బర్త్డే కేక్ లాగా చాకు ఎత్తుకొని కట్ చేస్తుంది. నా చేతికి సొసరించి పెట్టేనా, అందుకని మన చేతికి వంట లక్షణాలు మనకు అస్సలు లేవనేసి వాళ్ళకు కూడా తెలిసిపోయింది. మీరు ఎట్లాంటి వంటలు చేస్తారు కొంచెం కామెంట్స్ చెప్పండి. చూడండి ఇదేమో ఎర్రగా ఆగింది, నా కలర్ ఏంటి, దీని కలర్ ఏంటి పిన్నమ్మ డామినేషన్. మీరైతే ఎట్లా బ్రెడ్ డీప్ ఫ్రై చేస్తారు కామెంట్స్ చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.